ప్రస్తుత తెలంగాణలో ప్రభుత్వ పాలన విధి విధానాలు కన్నా తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పంపించిన సుపుత్రులు, ప్రబుద్ధులు ఎందరో. పిన తల్లిదండ్రులకు షష్ఠి పూర్తి చేసి రంగరంగ వైభవంగా గ్రామస్తులందరికీ పిండి వంటకాలలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించి మా అంత దానకర్ణులు, గొప్ప కుమారులు, పాలకులు ఎక్కడా లేరు అన్న చందంగా ఉంది ప్రస్తుత పాలక, నాయక, అధికారుల విధి విధానాలు. ఊరి చివారు వరి పొలాలకు నీళ్లు అందక పలుమార్లు ఎన్ఎస్పీ శాఖ అధికారులకు విన్నవించినా ప్రభుత్వ నిధులు లేవు, మాకు జీతాలు లేవు అని తెలపడం విడ్డూరంగా ఉంది అంటూ బాధిత వరి సాగు రైతులు సొంత ఖర్చులతో చందాలు వేసుకొని ఎన్ఎస్పీ కాల్వలు, పూడికలు తీపించుకుంటున్న తల్లాడ మండల పరిసర గ్రామ ప్రాంతాల బాధిత నిరుపేద కంగారు తెలంగాణ రైతులు. ఇప్పుడు ఈ పుచ్చి మొక్కలన్నీ పెరిగి ఉన్నాయి, ఎన్ఎస్పీ వాళ్ళు శుభ్రం చేయాలిగా. మరి మీరు ఎన్ఎస్పీ అధికారులు చెప్పాలి రొట్ట అంతా తీయాలని. సార్ మాది పాలవేలు అంజనాపురం సార్, మాది రేజర్ల గ్రామ పంచాయతీలో. మాది ఇక్కడ 50 ఎకరాల పొలం రెవెన్యూ చిన్న సన్నకారు రైతులు మొత్తం ఉన్నారు. వాళ్ళ పొలాలు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. ఎన్ఎస్పీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కాలువలు పూడికలు ఏం తీయట్లేదు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి సార్. బంగారు తెలంగాణ అన్నారు కేసీఆర్ గారు, ఏమి దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఎన్ఎస్పీ వాళ్ళు కూడా అధికారులు ఏం పట్టించుకోవట్లేదు సార్. అందరూ వెంకటవీరయ్య గారు చొరవ తీసుకొని మాకు ఈ కాలువ కింద ఎన్ఎస్పీ భూములకు మొత్తాన్ని కూడా నీళ్ళు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఎన్ఎస్పీ అధికారులు కూడా మా దగ్గర డబ్బుల్లో పూడికలు తీయించుకొని చెప్తున్నారు. ప్రజెంట్గా మా వాళ్ళు కొంతమంది పూడికలు తీపిస్తూనే ఉన్నారు. ఎన్ఎస్పీ వాళ్ళు చేతులు ఎత్తేసినట్టు అవపడుతుంది సార్ గవర్నమెంట్లో. మీ సొంతం వేసుకొని తీపిస్తున్నారు? సొంతం వేసుకునే తీపిస్తున్నారండి. ఒక 20,000 రూపాయలు సొంతం వేసుకొని జేసీపీలు పెట్టి 2 పెట్టి తీసేపిస్తున్నారు కాలువల పూడికలు. దీని గురించి అనేసి మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు కరవ చేసుకొని నీరు అందరికి అందించేలా. అంజనాపురం అండి, రేజర్ల అంజనాపురం. మా పొలాల నీళ్ళు అందట్లేదు సార్. మరి ఇప్పుడు దాదాపుగా ఒక 15-20 రోజులు సార్ నీళ్ళు రాక. అసలు పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి సార్. మాది నీళ్ళు పైకి ఎంత తిరిగినా ఆఫీసులో పడిచిపోవట్లేదు సార్. ఈరోజు అంజనాపురం, రామచంద్రపురం ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పీ కాలువ, ఈ కాలువని ఇక్కడ దగ్గరుండి రైతులు చేర్చుకుంటున్నారు. ఎన్ఎస్పీ అధికారులు స్పందించకపోవడం వల్ల స్థానిక సర్పంచి ఆయన సొంతంగా స్వతహాగా స్థానిక సర్పంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ బంగారు తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవి చూడండి. ఈ యొక్క బంగారు తెలంగాణని సాధించుకుంది ఇందుకేనా స్థానికంగా ఉన్న అధికారులు, నాయకులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎన్ఎస్పీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించే దాఖలాలు లేవు. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు పట్టించుకునే దాఖలాలు లేవు. రైతులకు నీళ్ళు అందక ఎక్కడెక్కడికి అన్నీ పూడిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళకు నిధులు లేవంటూ తప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి, రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించండి. తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గంలో రైతులే సొంతంగా పైసలు వేసుకొని ఈ యొక్క కాలువని మరమ్మతులు చేపిస్తున్నారు. అంటే ఈ ఆయకట్టులో ఉన్న సుమారు 50 మంది పైన రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయి అంటూ వాళ్ళు సొంతంగా వేసుకొని చేపిస్తున్నారు. ఎన్ఎస్పీ అధికారులు మాకు జీతాలు రావట్లేదు, మాకు ఎటువంటి ఉపయోగాలు లేవు, మేము చేసేది ఏం లేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు పంట చేతికొచ్చే సమయంలో నీళ్ళందని కారణంగా బాధపడలేక వాళ్లే మనిషికి ఇంత వేసుకొని ఈ రైతులందరూ కూడా పొక్కులేని తెప్పించి ఇక్కడ పని చేపిస్తున్నారు. చూడండి, ఇక్కడ చూశారు కదా ఈ యొక్క పొక్కులను అక్కడ తీసుకున్న విధానం చూడండి. ఇక్కడ ఎన్ఎస్పీ లష్కర్లో ఎన్ఎస్పీ అధికారులు కొంతమంది ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు కూడా రైతుల పంటలు ఎండిపోతున్నాయని
వాళ్ళు కూడా వచ్చి దగ్గరుండి వాళ్ళకి తీపిస్తున్నారు. అయినా సరే 150 క్యూసెక్లు పైన రావాల్సిన నీళ్లు 60 క్యూసెక్లే రావడం వల్ల ఇక్కడ వరకు ఎక్కట్లేదు. ఇప్పుడు ఇంత తీపిచ్చి ఇంత కష్టపడ్డా కానీ నీళ్ళు వస్తాయి అనేది నమ్మకం లేదు. పలుమార్లు ప్రస్తుత నాయకులు పాలకులకు చెప్పినా కానీ, అదేవిధంగా ఎన్ఎస్పీ అధికారులకు చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారంటున్నారు. కానీ ఈ బంగారు తెలంగాణలో రైతుల బతుకులు ఎట్లున్నాయి? ఇది ఒక బంగారు తెలంగాణ. మేము రైతులు అనవసరంగా ఈ తెలంగాణ తెచ్చుకొని నానా ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని కష్టాలు లేవు. ఏ ప్రభుత్వంలో కూడా రైతులు ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఏ ప్రభుత్వంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. ఏ ప్రభుత్వంలో కూడా రైతులు భూములు లాక్కోలేదు. ఏ ప్రభుత్వంలో కూడా అరాకొరగా ఉన్న భూములు చిన్న సన్నకారు రైతులు లాక్కొని శ్మశాన వాటికలు డంపింగ్ యార్డులు కట్టలేదంటూ ఇక్కడ తెలంగాణ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో రేజర్ల, వెంకటగిరి, బిల్లుపాడు, గూడూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నీళ్లు అందట్లేదంటూ, ఈ యొక్క కాలువలు ఎన్ఎస్పీ అధికారులు మరమ్మతులు చేయడం లేదంటూ, నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడినా పట్టించుకోవటం లేదంటూ వారు ఈరోజు స్వయంగా సొంతంగా మనిషికింత నేసుకొని ఆ ఆయకట్టులో ఉన్న రైతులందరూ కూడా పొక్లైన్ తీసుకొచ్చుకొని వాళ్ళు సొంతంగా పని చేయించుకొని ఇక్కడి నుంచి నీళ్లు వాళ్ళ ప్రాంతానికి పోయే విధంగా వాళ్ళు రేజర్ల రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం జరిగింది? ఎన్ఎస్పీ అధికారులకు సమాచారం ఇస్తే ఏమంటున్నారు? వారి మాటల్లోనే ఉందాం. సార్ నమస్కారం అండి. ఈరోజు మీరు ఇక్కడ ఒక పొక్లైన్ తీసుకొని వచ్చి ఇదంతా బాగు చేయించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిది, గవర్నమెంట్ది, అలాగే ఎన్ఎస్పీ అధికారులది. వాళ్ళు లేకనే సార్ అంటున్నారు. వీళ్ళని మీరు అడిగారా? మీరు ఏమంటున్నారు? మేము అడిగినాం సార్, మా దగ్గర ఫండ్స్ లేదు, రైతులు ఎంత కొంత వేసుకొని తీసుకోండి, మాకు సంబంధం లేదు, మీరే తీసుకోండి, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేదు అని చెప్పి ఇరిగేషన్ మాకు సంబంధం లేదు అంటే ఎండిపోతుంది. దాన్ని మేము రైతులు తలా కొద్దిగా వేసుకొని పక్కన తెచ్చి చేయించుకుంటున్నాం. మాకే జీతాలు లేక ఏఈ గారు రాలేదండి. మాది బిల్లుపాడు తలాడ మండలం, మాది రేజర్లో నియోజకవర్గం సత్తుపల్లి. రేజర్ల చివరి మాది పొలం. కౌలు రైతులు వేసినాం మేము, సొంత పొలం కాదు, అది ఎండిపోతుంది. దానివల్ల రైతులు ఎంతో కొంత తీసుకొని చేయించుకుంటున్నాం ఈరోజు. అదేవిధంగా ఇక్కడ బాబు గారు అనే ఒక రైతు ఉన్నారు, బుచ్చాల గారు అనే ఒక రైతు ఉన్నారు. మరి ఆయన గారు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న నాయకులకి, అధికారులకి, ఈ యొక్క ఏఈ జేఈ గారికి చెప్పారా లేదా? ఆయన మాటలో ఏ గారిని, డి గారిని 10 సార్లు అడిగిన. నిబంధనలు బుచ్చాలు, బిల్లుపాడు, రేజర్ల చివారిలో వేసిన పొలం 10 ఎకరాలు వేసిన శుభ్రంగా ఎండిపోయింది. ఇప్పుడు సగం బాడ. ఏ గారిని, డి గారిని 10 సార్లు మేము అడిగితే డి గారు కోర్సు తట్టుకోలేక నిన్న వచ్చి కాలం అంతా చూసి మా చేతిలో ఏముందమ్మా, ఏమీ లేదమ్మా, నేను కరోనా వచ్చి నెల ఇంట్లో ఉంటే మాకే జీతాలు వేయలేదు, మేము ఇళ్లలో ఉన్నాం, మీరు రైతులు తలా కొద్దిగా వేసుకొని తీయించుకొని లేకపోతే మేము చేసేది ఏం లేదు, చేతులు ఎత్తేసి ఏఈ పోయిండు, డిఈ పోయిండు. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఆయన ఏం చెప్తారు? ఆయన అంజనాపురం గ్రామం అండి, సత్తుపల్లి నియోజకవర్గం. నా పేరు లక్ష్మణరావు అండి. మాది వెంకటగిరి అడ్ రోడ్డు దగ్గర భూమి ఉంది. దాదాపుగా నాటేసి ఇప్పటికి 2 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా సాగర కాలువ నీళ్ళు అనేది ఒక్కసారి కూడా రాలేదు మాకు. ప్రతిసారి కూడా మేము ఏఈ గారి దగ్గరికి వెళ్ళి డిఈ గారిని, ఏఈ గారిని కలవటం జరిగింది. ఇప్పటికి దాదాపుగా ఒక 7-8 సార్లు కలిసినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఏం చెప్తున్నారంటే, నీళ్ళు అనేది పైనుంచి ఏనుకూరు నుంచి వచ్చే నీళ్లు మోటరింగ్ డిఈ గారు నీళ్లు వదలటం జరుగుతుంది. ఆ నీళ్లు ఎన్నైతే వస్తాయో అవి మేము వచ్చిన నీళ్ళు సర్దుబాటు చేయడమే తప్ప పైన ఇంకా మాకు నీళ్లు చాలట్లేదు అని అడిగే అవకాశం లేదు. మేము పై అధికారులు మేము ఏమైనా అడగగలుగుతాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము వాటర్ చాలట్లేదు, నీళ్లు మా దాకా రావట్లేదు, వరి పొలాలు ఎండిపోతున్నాయని పోయినసారి మేము మళ్ళీ ఏఈ గారిని, డిఈ గారిని అడగడం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారు మా అంజనాపురం ఒక ఫంక్షన్కి రావడం జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారికి, సార్ మాకు ఇట్లా నీళ్ళు రావట్లేదు, మొన్నటి వరకు వర్షాలు వచ్చినాయి, ఎట్లా మేము బతికాం, ఇప్పుడు నీళ్ళు రావట్లేదు, సాగరకాలం అందట్లేదంటే ఆయన గారు అప్పుడు ఏఈ గారికి ఫోన్ చేసి మాట్లాడితే సార్ నీళ్ళు వదులుతాం అన్నారు. కానీ మా కాలం వచ్చి వెంకటగిరి అడ్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది.
ఆ 18 కిలోమీటర్లకి డిస్టెన్స్కి ఈ కాలువ కెపాసిటీ 150 క్యూసెక్ నీళ్ళు వదలాలి. అలాంటిది నీళ్ళు వదులుతున్నాం అని చెప్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి హెడ్ చూస్తే 65 హెడ్ అయి ఉంది. 65 నీళ్ళు వదిలితే 65కే అన్నారు కూడా ఎస్సీ కాలనీ దగ్గర, అదేవిధంగా గార్లొడ్డు దగ్గర కోళ్ళపార ఉంది, అక్కడ 65కే దాదాపుగా కాలువ కట్ట తెగిపోయే విధంగా ఉంది. సార్ మీరు నీళ్ళు వదలమని చెప్తున్నారు, సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్ళు వదులుతున్నాం అంటున్నారు. కాలువ నిండుగా వస్తుంది కానీ వదిలే నీళ్ళు 65 క్యూసెక్ నీళ్ళు, మనకున్న కెపాసిటీ 150. అసలు కాలువలో పావల వంతు కూడా నీళ్ళు రావట్లేదు, అయినా కట్ట దిగిపోయే విధంగా ఉంది సార్ అని చెప్పడం జరిగింది. మేము ఏఈ గారి దగ్గరికి డిఈ గారి దగ్గరికి ఈ విధంగా కాలువ పొరులుతుంది సార్, కాలువ దిగిపోయేటట్టుంది, ఈ కొంచెం నీళ్ళు వదిలితే మా దగ్గర రావు సార్ అని చెప్పి అడిగాం. అడిగితే నిన్న డిఈ గారు వచ్చారు, ఫీల్డ్ మీదకి వచ్చి చూశారు. మేము చేసేది ఏమీ లేదమ్మా, గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, ఈ కాలువ బాగు చేయడం అంటే ఇప్పుడు జరగదు, మీరు వేసుకున్నారు కాబట్టి నాటేశారు కాబట్టి మీరు ఏదైనా తల కొంచెం వేసుకొని కాలువ బాగు చేసుకుంటే మీకు నీళ్ళు వస్తాయి, అంతకుమించి మేము చేసేది ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు డిఈ గారు. ఇక మేము చేసే ప్రత్యామ్నాయం మాకేం లేదు, బోరు కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక ఏ నాయకులు చెప్పినా కానీ నీళ్ళు వదలమని చెప్తున్నారు కానీ ఈ కాలువ అనేది బ్యాంకింగ్ చేయించే విధానం అయితే లేదు గవర్నమెంట్ దగ్గర. ఇక చేసేది ఏముంది, నాటేసిన నేరానికి మేము నేరం చేసినట్టే, వరి పొలం బండియటం అంటే ఇప్పుడు నేరం చేసినట్టే ఉంది ఈ ఆయకట్లో. అదేవిధంగా ఇక చేసేది ఏం లేదని చెప్పి ఎకరానికి ఎంతో కొంత అని చెప్పి వేసుకొని ఈరోజు జేసీబీ తెచ్చి ఈ కాలువ బాగు చేసుకోవటం జరుగుతుంది. ఏదైనా ఈ ఒక్క పంటకు తిప్పలు పడి వేసుకోవటం. ఈ తర్వాత రైతనోడు ఈ ఆయకట్లో రైతనోడు మిగిలే పరిస్థితే లేదు ఈ కాలువ బ్యాంకింగ్ చేస్తే తప్ప. దయచేసి ఈ వీడియో ఎవరు చూసినా కానీ రైతుల మీద సానుభూతితో గవర్నమెంట్ని కొంచెం రిక్వెస్ట్ చేసైనా ఈ కాలువ బ్యాంకింగ్ చేసి రైతులను ఆదుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సెలవు. రైతులు పడుతున్న ఇబ్బందులు, మీది బంగారు తెలంగాణ, నేను రైతులకి మేలు చేస్తున్నా, నా అంత గొప్ప పరిపాలకులు లేడని చెప్పుకునే నాయకులు, ప్రస్తుత నాయకులు ఈ యొక్క రైతుల్ని పడుతున్న ఇబ్బందులు, ఈ రైతులు పడుతున్న కష్టాలు తెలియటం లేదా? అంటే ఎన్ఎస్పి అధికారులకే జీతాలు ఇవ్వట్లేదంటూ, అదేవిధంగా 150 పైన క్యూసెక్కులు రావాల్సిన నీళ్ళు 60 క్యూసెక్కులే ఇస్తున్నారంటూ, ఇవి కనీసం మా దగ్గర కూడా రావట్లేదంటూ, మరి కాలువలు కొంచెం లోతు తీయాలంటే కూడా మా దగ్గర ఫండ్స్ లేవు, మేము చేసేది లేవు అంటూ చెప్పుతూ ఈ రైతులు పంట పండించే రైతులను ఏడిపిస్తున్న ఈ ప్రభుత్వం బంగారు తెలంగాణలో రైతుకు బంగారు భవిష్యత్తు చూపిస్తున్నారా, లేదు రోల్డ్ గోల్డ్ పరిపాలన చూపిస్తున్నారా అనేది మీరే ఆలోచించండి. ఎన్ఎస్పి అధికారులు స్పందించడం లేదు, ఎన్ఎస్పి అధికారులు నిధులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈ బంగారు తెలంగాణలో రైతులే ప్రభుత్వాన్ని బాగు చేసి ప్రభుత్వ కాలువలు తీపించే పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ యొక్క పరిపాలన గురించి మీరే తెలుసుకోవచ్చని ఇక్కడ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం రేజర్లలో చూడండి, ఈ యొక్క వరి నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ రేజర్ల, వెంకటగిరి, గూడూరు, అదేవిధంగా జియంతండ రైతులు ఈ యొక్క ఎన్ఎస్పి కాలువ శివారులో ఉన్న భూములకి నీళ్లు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వాళ్ళు పొక్లైన్ తీసుకొని వెళ్ళి, రైతులే సొంతంగా పైసలు వేసుకొని పొక్లైన్ తీసుకొని వెళ్ళి వాళ్ళు కాలువలు తీయించుకోవడం జరుగుతుంది. మరి ఈ నారు ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే, ఒక వారం 10 రోజులు నీళ్ళు వస్తే ఇది పైకి పెరిగి ఇది పంటను అందిస్తుంది. కానీ కనీసం నీళ్లు లేవు. చూడండి ఎంత ఒక కట్టికి నేలలాగా ఉంది ఇది. మరి ఈ నేల మీద వీళ్ళు నీళ్ళు అందించకపోవడం వల్ల ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న సుమారు ఒక 100 ఎకరాల పైన ఉంది ఇదంతా కూడా వాళ్ళు ఈ విధంగా నీళ్ళు అందకపోవడం వల్ల రైతులు నిరంతరం నైటు పొద్దాకలు అక్కడ కాపలా ఉండి నీళ్లు తెస్తున్నారు. కానీ ఎన్ఎస్పి అధికారులు మా దగ్గర ఫండ్స్ లేవు, మేము చేసేది ఏమీ లేదు, మరి మాకే జీతాలు రావట్లేదు, మేమేం చేయాలయ్యా, మీ చేతనైతే చేయించుకోండి లేకుంటే ఊరుకోండి అని ఎన్ఎస్పి, ఏఈ, డిఈ కూడా అధికారులు చెప్తున్నారని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి పొక్లైన్ తీసుకుంటూ వస్తుంది పూడికలు, ఆ పూడికలకు కూడా రైతులే డబ్బులు పెట్టుకునే పరిస్థితి అవుతుంది. ఇది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణలో రైతులకి అనేక మేలులు చేసినవన్నారు. ఇదే మేలు, ఇదేనా ఈ పంట ఎండిపోవటం, నీళ్లు లేకపోవటం? ఎన్ఎస్పి అధికారులు వచ్చి ఏం చేస్తున్నారనేది ఆలోచించాలని కోరుతున్నారు. కెమెరామెన్ సుధీర్తో సికే న్యూస్, శ్రీనివాస్, తల్లాడ, సత్తుపల్లి నియోజకవర్గం, ఖమ్మం జిల్లా.